అప్పుడు మే నెల ప్రారంభం అయింది. బ్లూల్యాండ్ అడవిలో పొద్దున్నే పక్షులన్నీ నల్లకొండ కింద కూర్చుని ఉన్నాయి. అరే మీకీ విషయం తెలుసా? గోల్డీ గ్రద్ద వల్ల చుట్టుపక్కల ఉన్న అడవిలో వాళ్ళందరూ కూడా విసిగిపోయారు కదా. తనిప్పుడు మన అడవి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ తను మన పిల్లల్ని ఇబ్బంది పెడతాడేమో. అవన్నీ దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాయి. అప్పుడు వాటి దృష్టి గద్ద మీద పడింది. ఆ గద్ద పొలంలో విత్తనాలు నాటుతుంది. అరే మింకీ గద్దా, నువ్విన్ని రోజుల నుండి పొలం పనిచేస్తున్నావు. మా అందరి కోసం ఇంతకీ ఈసారి అంత ప్రత్యేకమైంది ఏం నాటుతున్నావు? నేనొక ప్రత్యేకమైన పండ్లు నాటుతున్నా. ఏదైనా మనిషి లేదా జంతువు 1 నెల వరకు రోజుకి 3 సార్లు దాన్ని తిన్నాడంటే తను చాలా శక్తివంతుడిగా మారిపోతాడు. అరేవా, అలా అయితే మనందరికీ దీనివల్ల చాలా లాభం ఉంటుంది కదా. ఆ గద్దకి పొలం పనంటే ఎంతిష్టమంటే అది రాత్రి పగలు కష్టపడుతూనే ఉండేది. ఒకరోజు తన కష్టం ఫలించింది. అరే వా, పంట ఎంత బాగా పండిందో! తన పంట చూసి పక్షులన్నీ ఒక్కొక్కటిగా అక్కడికి చేరుకున్నాయి. పోనీలే, చివరికి నా కష్టం ఫలించింది. అయితే ఇదేనా ఆ పండు? దీన్ని 1 నెల రోజుల పాటు తింటే జంతువులు శక్తివంతులవుతారా? అదేగా నువ్వు చెప్పింది? అవునవును, తప్పకుండా అవుతారు. ఇంతలోనే గద్దకి ఏదో ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం, విత్తనాలను బట్టి చూస్తే ఈ పండ్లు ఎర్ర రంగులో ఉండాలి, కాని నీలం రంగులో ఉన్నాయేంటి? నా చెల్లెలు చింకీ గద్ద ఇందులో ఎర్ర రంగు పండ్లు కాస్తాయని చెప్పింది. ఇంతలోనే చింకీ అని ఇంకో గద్ద అక్కడికి వచ్చింది. మింకీ గద్దా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక విషయం చెప్పు, ఈ పండ్లను మీలో ఎవరూ తినలేదు కదా? లేదు, నేను ఇంకా ఎవ్వర్నీ తిననివ్వలేదు. ఎందుకంటే నువ్వు ఎర్ర రంగు పండ్లు కాస్తాయని చెప్పావు, కానీ ఇక్కడ నీలం రంగు పండ్లు కాసాయి. అవును, ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికొచ్చాను. నిజానికి నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పళ్ళు కాసిన వెంటనే ఇవి నీలం రంగులో ఉంటాయి. 2 నెలల వరకు ఇవి నీలం రంగులోనే ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎవరైనా 1 నెల రోజుల పాటు తిన్నారంటే వాళ్ళు బలహీనులవుతారు. కానీ 2 నెలలు ముగిసిన తర్వాత వీటి రంగు ఎర్రగా మారుతుంది. అప్పుడెవరైనా వీటిని నెల రోజుల పాటు తిన్నారంటే వాళ్ళకి 4 రెట్ల ఎక్కువ బలం వస్తుంది. పోనీలే, మంచిదైంది. నువ్వు సరైన సమయానికి వచ్చావు. ఇంకా నేను కూడా 2 నెలల సెలవులు తీసుకొని నీతో పాటు వస్తాను. కొద్ది రోజులు పట్నంలోనే ఉంటాను. అలాగే. అలా అంటూ మింకీ గద్ద పక్షులతో ఇలా అంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పక్షులు లేదా జంతువులు వీటిని తినకుండా చూడండి. నేను తిరిగి వచ్చే వరకు అందరూ ఈ తోటని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేము చూసుకుంటాం మింకీ. మింకీ గద్ద చింకీ గద్దతో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మనమందరం ఈ విషయం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అలాగే టీను పిచ్చుక, నువ్వు చెప్పేది నిజమే. పక్షులన్నీ తమ తమ గూటికి వెళ్ళిపోయాయి. సోను పావురం తన గూటిలో కూర్చుని ఉంది. తన భార్య కూడా అక్కడే కూర్చుని తనతో మాట్లాడుతూ ఉంది. వాటి గూటిలో 2 గుడ్లు ఉన్నాయి. ఇన్ని రోజులైనా మన గుడ్లు పగల్లేదు ఎందుకంటారు? మీకేమైనా తెలుసా? అరే ఏం కాదులే, ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నువ్వు దాని గురించే పెద్దగా ఆలోచించకో. అరే వా, 2 గుడ్లు. అరే, ఇది గోల్డీ గ్రద్ద కదా? గోల్డీ గద్ద కిందకు వచ్చి 2 గుడ్లను మింగేసింది. గోల్డీ! దుష్టగద్ద, నువ్వు నా గుడ్లని మింగేశావు. ఆ దేవుడే ఉంటే నీ ఎముకలన్నీ విరిగిపోవాలి. చాలు చాలు, శపించాలంటే నిజమయ్యే శాపాలు పెట్టాలి. అవి కలలో కూడా నిజమవ్వనివి కాదు. ఇక నుండి నేను రోజూ వస్తాను. ఒక్కో పక్షిని లేదా వాటి గుడ్లను తప్పకుండా తింటాను. దాని తరువాత పక్షులన్నీ పావురం ఇంకా తన భార్యను చూసి చాలా బాధపడ్డాయి. ఈ దుష్ట గోల్డీ మీద నాకు ముందు నుండే అనుమానం ఉంది. ఇప్పుడు తన కళ్ళు మన అడవి మీద పడ్డాయి. ఇప్పుడు మనం తన నుంచి ఎలా తప్పించుకోవాలి? తన నుండి తప్పించుకోవడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. పక్షులన్నీ చాలా భయపడ్డాయి. టీను పిచ్చుక కూడా చాలా కంగారు పడుతుంది. తను గంటల కొద్దీ ఈ సమస్య గురించి ఆలోచిస్తూనే ఉంది. అప్పుడే ఉన్నట్లుండి తనకి ఒక ఐడియా వచ్చింది. మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తను పక్షులకు ఏం చెప్పిందో తెలీదు.
అది విని అన్నీ ఒకదాని మొహం ఒకటి చూసుకోవడం మొదలుపెట్టాయి. మరుసటి రోజు గోల్డీ గద్ద వచ్చినప్పుడు, వా, పొద్దున్నే ఫ్రెష్ గుడ్లు తినడానికి దొరికితే ఎంత బాగుంటుందో. ఈ పక్షులు ఇంకా నన్ను తమ రాజుగా అంగీకరించడం లేదు. అప్పటి వరకు ఇలా బలవంతంగా పని చేయించుకోవాలి. తను పైనుండి అంతా గమనిస్తూ ముందుకు వెళుతూ ఉంది. టీను గోరింకతో మాట్లాడుతుంది. ఆ రెండూ నీలం రంగు పండు గురించి మాట్లాడుకుంటున్నాయి. అరే నీకు తెలుసా, మేమందరం గోల్డీ గద్దని చంపాలి అనుకుంటున్నాము. ఏమన్నావ్? నువ్వు ఆ గోల్డీ గద్దని చంపబోతున్నావా? ఏంటి, నన్ను చంపడానికి ప్లానింగ్ చేస్తున్నారా? తను కామ్గా ఒక కొమ్మ మీద కూర్చుని వాటి మాటలు వింటూ ఉంది. కానీ మనం ఆ దుష్ట గోల్డీ గద్దని ఎలా చంపగలం? అతను చాలా శక్తివంతుడు కదా. అవును, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ నీకు ఈ పండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి సాధారణమైన పండ్లు కాదు. సాధారణ పండ్లు కాదు అంటే? అంటే ఏదైనా జంతువు లేదా పక్షి 1 నెలపాటు రోజు 4 పండ్లని ఆపకుండా తిన్నాయంటే అవి చాలా శక్తివంతులవుతాయి. గోల్డీ గద్దలాంటి 4 గద్దల బలం వాళ్ళకి వస్తుంది. ఓహో, ఈ పండ్లకంత ప్రత్యేకతుందా? ఇప్పటి నుండి నేను 1 నెల రోజుల వరకు ఈ పండు తప్ప ఇంకేం తినను. ఎందుకంటే 1 నెలపాటు ఈ ఒక్క పండును తింటేనే దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత నేను ఆ గోల్డీ గద్ద ప్రాణాలను తప్పకుండా తీసేస్తాను. మీ కల కలగానే మిగిలిపోతుంది. ఇంకా ఇప్పుడు నేనవుతాను అందరికన్నా బలమైన గద్దని. ఆ రోజు నుండి గోల్డీ రోజు 4 సార్లు అడవికి వచ్చి ఆ పండ్లను తిని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయేది. ఇలా 30వ రోజు కూడా వచ్చింది. చిట్టి చిట్టి పక్షులు రండి. గోల్డీ గొంతు విని పక్షులన్నీ భయపడిపోయాయి. తనను చూసి అవన్నీ కొద్ది దూరంలోనే ఆగిపోయాయి. ఇది 30వ రోజు. ఈ రోజు నేను అందరికన్నా బలమైన పక్షిగా మారబోతున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు గోల్డీ? టీను, నువ్వు చెయ్యాలనుకున్న పనిని నేను చేసేశాను. ఇక ఇది 30వ రోజు. నేను ఈ పండు తిని ఖచ్చితంగా మీకు రాజునవుతాను. వద్దు గోల్డీ, అలా చెయ్యకు. నేను తప్పకుండా చేస్తాను. అలా అంటూ గోల్డీ గద్ద ఇంకో 4 పండ్లను తినింది. వా, ఈరోజు ఏదో కొత్త శక్తి వచ్చినట్లు నాకు అనిపిస్తోంది. అది విని పక్షులన్నీ ఒకదానినొకటి చూసి నవ్వడం మొదలుపెట్టాయి. అప్పుడే అక్కడికి మింకీ గద్ద కూడా వచ్చింది. అరే, ఈ గద్ద ఇక్కడేం చేస్తున్నాడు? ఓహో, నువ్వు కూడా తిరిగి వచ్చేసావా? ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే నాకు దండం పెట్టు. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేను నీకు మంచి గుణపాఠం చెప్తాను. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. నాలో 4 శక్తి ఇప్పుడు పెరిగిపోయింది. ఉండు, ఇప్పుడే మీకు చూపిస్తాను. అలా అంటూ గోల్డీ గద్ద మింకీ గద్ద పైన దాడి చేసింది. మింకీ గద్ద కూడా తిరిగి దాడి చేసింది. ఆ! 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 మింకీ తనని బాగా కొట్టింది. గోల్డీ ప్రాణం పోయిన దానిలాగా నేల మీదకొచ్చి పడింది. అరే అరే, నాకు ఉన్న బలం కూడా పోయింది. ఎందుకిలా జరుగుతోంది? పక్షులన్నీ తనను చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. టీను, నువ్వు ఈ పండ్లను తింటే బలం వస్తుందని అన్నావు, కానీ నా బలం తగ్గిపోయింది. గోల్డీ గద్ద, ఈ పండ్లని తింటే బలహీనులవుతారు. నువ్వేదో తెలివిగా దాక్కుని మా మాటలు విన్నావనుకుంటున్నావు కదా, కానీ మేము కావాలని నువ్వు వినాలని అలా మాట్లాడాము. అలా నువ్వు ఈ పండ్లని తింటే ఇంకా 1 నెల వరకు మా పిల్లలు ఇంకా గుడ్లు క్షేమంగా ఉంటాయి. ఇంకా నువ్వు బలహీనుడు అవుతావు. ఈ మాట విని గోల్డీ గద్ద ఆశ్చర్యపోయింది. ఏంటి, ఈ చిన్న పక్షులన్నీ కలిసి నన్ను మోసం చేశాయా? అలా అంటూ గోల్డీ గద్ద ఎంతో బాధపడుతూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇంకా పక్షులన్నీ సంతోషంతో గెంతులు వేశాయి.